నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొపరైటర్ తమరాణ సత్యనారాయణ. సంబరం, మహాసంబరం. తెలుగుదేశం పార్టీ మహానాడు తమ్ముళ్ల ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया, जोहार जोहार, जोहार जोहार, जोहार जोहार, जोहार जोहार. जय जय తెలుగుదేశం, जय जय తెలుగుదేశం, जय जय తెలుగుదేశం, जय जय. బాబు కార్యకర్తలు అందరూ మీటింగ్ లో మనం పాల్గొందాం. నెమ్మదిగా రండి, నెమ్మదిగా వీడియో తీయండి, నెమ్మదిగా రండి. దివ్యమ్మ నాయకత్వం, దివ్యమ్మ నాయకత్వం, జై యర్మల, జై యర్మల, జై యర్మల, జై యర్మల, దివ్యమ్మ నాయకత్వం, యర్మల దివ్యమ్మ నాయకత్వం, యర్మల దివ్యమ్మ నాయకత్వం, యర్మల దివ్యమ్మ నాయకత్వం. తరానికి పార్టీ ఐడియాలను తెలియజెప్పాలి. తెలుగు జాతిపై ప్రభావాన్ని వివరించాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కంటే ముందు, తర్వాత అని చూడాలి. దేశ రాజకీయాల్లో ఒక రాష్ట్రంలో లేకపోతే దేశం లేదు. ఇది అతిశయోక్తి కాదు. జాతీయ జెండా దేశానికి గౌరవం, పసుపు జెండా తెలుగు వారి ఆత్మకం. వాడు చెప్పినట్టు చేయకపోతే చంపేస్తావు బెదిరిస్తే జై తెలుగుదేశం, జై చంద్రబాబు. తెలుగుదేశం పార్టీకి ఒక స్ఫూర్తి, ఒక చంద్రయ్య, నంద సుబ్బయ్య వంటి వందల మంది కార్యకర్తల బలిదానం వలన మేసం నిలబెట్టి నిలబడే ధైర్యం మన కార్యకర్తలది. ఎన్టీఆర్ గవర్నమెంట్ ని అప్రజాస్వామ్యంగా డిస్మిస్ చేస్తే అది ఒక చరిత్ర. 30 రోజులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉద్యమ కొద్దిగా ఇంకా జరుగుతుంది. అది ఓకే. బుక్ जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार जोहार. नेक्स्ट
రెండు కలిపి నిర్వహించుకుంటున్నాం. మారింది మీటింగ్ విధానమే కానీ మహానాడు చర్చిద్దాం, ఫలితాలను సమీక్షించుకుందాం, భవిష్యత్తు ప్రణాళికలు ప్రకటించుకుందాం. సమాజమే దేవాలయం దేశం. కూడు గూడు గుడ్డ నినాదంతో రాజకీయాలు కొత్త అర్థాన్ని, అభివృద్ధి, సుపరిపాలన పరిచయం చేసింది తెలుగుదేశం. సామాజిక న్యాయం అమలు చేసి జెండర్ ఈక్విటీ కోసం నిరంతరం పోరాడి దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలిచింది తెలుగుదేశం. సంస్కరణలకు, విజన్ పాలిటిక్స్ కు ధైర్యం, నమ్మకం, భరోసా, ఆ వైబ్రేషన్స్ వేరు. జనరేషన్ వారే 44 ఏళ్ళు ప్రయాణం కోసం ఎన్నో పోరాటం, దాడులు, హింస, హత్యారాజకీయాలు, అరెస్టులు, సైనికులు చరిత్రలో అది ఒకే సంఘటన తిరిగి నందమూరి చరిత్ర. ఆక్రమంగా నన్ను జైల్లో పెట్టారు, లోకేష్ వివరాలు అడ్డుకున్నారు. ఈ వేదిక మీద ఉన్న చాలా మందిపై అరెస్టులు చేశారు, బాధితులనే నిందితులుగా చేశారు. అయినా ఏ కార్యకర్త, నాయకుడు తల వంచాలి. చూస్తే మనందరం ఆలోచించిన తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ గారు ముందుగా వచ్చి వ్యతిరేక లేదు కలిసి పనిచేయాలని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత బీజేపీ కూడా నిర్మాణ బాధ్యత మాకు అప్పచెప్పారు. నేను చాలా ఎన్నికలు చూశాను, అలాంటివన్నీ నేను చూస్తే 93% తెలుగుదేశం పార్టీ 3 సిద్ధాంతాలను మహిళా సాధికారత అవుతుంది. నా తెలియజేటి వరకు ఆడబిడ్డలకు